తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ఏకకాలంలో అమలు చేయడానికి జనవరి 26వ తేదీని ఎంపిక చేసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి అంటే ప్రతి మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. కరీంనగర్ జిల్లాలో రూరల్ మండలాలకు సంబంధించి బహదూర్ఖాన్పేట, అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించి బద్దిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ 4 పథకాలు ఈ బద్దిపల్లి గ్రామంలో నిజంగా అమలు అవుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం సిగ్నల్ టీవీ చేస్తోంది. ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డులు, ఇంకోటి ఇల్లు కూడా వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుందా మీది? ఉన్నది. ఓకే. ఇందిరమ్మ ఇండ్లలో మీ పేరు వచ్చిందా? ఇల్లు వచ్చింది, పేరు వచ్చింది. పేరు చదివారు అంతే, పేరు వచ్చింది. ప్రొసీడింగ్ ఏమి ఇవ్వలేదా? ఏమన్నారు అధికారులు? అంతే, పేరు చదివారు, ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు. అంటే ఏమన్నారు అధికారులు, ఏం చెప్తున్నారు అన్నట్టు? లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళది వచ్చింది అన్నారు అంతే. ఇక నేను అంటే మీకు ఇల్లు వస్తుందని చెప్పిరా లేకపోతే డబ్బులు ఇస్తామని చెప్పిరా, ఎట్లా? అదంతా ఏం చెప్పలేదు సార్ నాకు. లిస్ట్ లో పేరు వచ్చింది అంతే, పేరు చదివారు. వ్యవసాయం చేస్తారా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 50 గుంటలు. 50 గుంటలు. వచ్చిందా మరి భరోసా, రైతు భరోసా వచ్చిందా? రైతు నిన్న వచ్చింది సార్, ఇల్లు అన్నది. మరి నిన్న పేరు చెప్తే పేర్లా ఉన్నది కిష్టయ్య. మరి ఏం చెప్తారో ఇంకా అదనే తెలియదు. పేరున్నది, ఎప్పుడు ఇస్తామని చెప్పారా? ఇంకెప్పుడు ఇస్తామని టైం చెప్పాలి. అడగలేదా మరి? అంటే మీకు స్థలం ఉన్నది అన్నట్టు? స్థలం ఉన్నది సార్. మరి పైసలు ఇస్తామన్నారా? ఎట్లా పైసలు ఇస్తామన్నారు కానీ స్థలం ఉన్నది. ఎన్ని ఇస్తామని చెప్పారు ఏమన్నా? ఏంటంటే 5 లక్షలు అంటారు కానీ అది పూర్తిగా మనకు ఇంకా ఇల్లుడే ఇల్లుడే కానీ మనకు పూర్తిగా తెలియదు. నమ్మకం ఉందా మరి ప్రభుత్వం ఇస్తుందని? సార్ నమ్మకం అనిపించలేదు నాకైతే. అనిపించలేదా? ఎందుకు అట్లా? అట్లా ఉన్నది ప్రభుత్వం. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి సార్, ఇంకా ప్రభుత్వమే అట్లా ఉన్నది. ఏమైంది? ఇప్పుడే మనం బతికే అవకాశంలో కూడా లేదు. అంతేనా? అంతే. అంత మాట అంటున్నా. ఏం చేసేది కూడా వ్యక్తులు. ఎందుకు అట్లా? అది ఆవేశమే అట్లా వస్తుంది, మరి అందరికీ అట్లా వస్తుంది, నా ఒక్కరికే కాదు. అంతేనా? అంతే. ఇప్పుడు 55 ఎకరాలకు 55 గుంటలకు నీకు పైసలు పడ్డాయి కదా? పడ్డాయి సార్. మరి అలా క్రాప్ లోన్ లో మాఫీ కాలేదు సార్. అవునా? కాలేదు. ఎన్ని? నాకు 60,000 సార్ లోనా? లోన్. ఇదే 55 గుంటలకు మాఫీ కాలే? మాఫీ కాలేదు. తిరుపతి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తావా? ఎన్ని గుంటలు, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3.5 ఎకరాలా? వచ్చిందా మరి రైతు భరోసా సాయం వచ్చిందా? రైతు భరోసా అన్నిటికి ఇస్తామన్నారు కదా. వ్యవసాయం చేసినావా? దాంట్లో ఏమైనా వండించినావా? ఇప్పుడు వరేసినావా? వరేసిన పంటకు నీకు రైతు భరోసా రాలేదా? అన్ని టకీ టకీ అని వచ్చినాయి అంటున్నాడు కదా ఫోన్లల్లా. ఏం పేరు మీ పేరు? తిరుపతి. తిరుపతి. ఇంటి పేరు? రాచమల్ల తిరుపతి. రాలే. 3.5 ఎకరాలకు రాలేదా? అసెంబ్లీ. సరే, అసైన్ ల్యాండ్ కూడా ఇవ్వాల్సిందే. వ్యవసాయం చేస్తే ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు. 3.5 ఎకరాలు రాచమల్ల తిరుపతి. 17 గుంటలు. 3 ఎకరాల 17 గుంటలు. 3 ఎకరాల 17 గుంటలు రాలే. ఏం పేరన్నా మీ పేరు? తిరుపతి. నా పేరు. ఇంటి పేరు? భీమారం తిరుపతి. భీమారం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు ఎకరం ఉంది ల్యాండ్. ఎకరం ల్యాండ్ ఉందా? బద్దిపల్లినా మీది? ఏ ఊరు? బద్దిపల్లి. వచ్చిందా మరి రైతు భరోసా? రాలేదు. ఎందుకు లిస్టులో మీ పేరు లేదా? లిస్టులో అప్లై లేదు. అప్లై చేసినాం. భూభారత్ ప్రకారం అందరికి ఇచ్చినామన్నారు కదా, మరి అధికారులు అడిగారా? మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. మేము కూలీ చేసుకునేటోళ్ళం, పనికే వస్తాం. మేము అక్కడ అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోలేదు. ఉపాధి హామీ కూలి పని చేస్తారా మీరు? దీంట్లో కూడా 12,000 రాలేదా? మా వైఫ్ చేస్తుంది రెగ్యులర్ గా. ఎన్ని సంవత్సరాలు చేస్తారమ్మా? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీకు 6,000 రూపాయలు రాలేదా? నిన్న రాలే. అడిగిరమ్మా అధికారులు ఏమన్నా? ఏమన్నా ప్రజాపాలన చూసినాం, లిస్టులో మా పేరు రాలేదు. రాలేదా? అడిగిరా మరి ఎందుకు రాలేదు సార్ అని?
ఇక అడిగినాం కానీ భూమి ఉన్న వాళ్ళకి ఇయ్యమనని అన్నట్టు అన్నారా? అట్లా ఉందా నియమం? అన్నారు ఇక వాళ్ళు నియమం ఉందా అంటే ఆ. మీరేమంటున్నారమ్మా? ఇయ్యాలంటున్నారా వద్దంటున్నారా? ఇయ్యాలని అంటున్నాం సార్. మీ బద్దిపల్లేనా? మేము చేసేది కూలే కదా సార్, మాకేమో జాబ్లు ఉన్నాయా మాకేముంది. మేము ప్రతి సంవత్సరం పోతున్నాం పనికి, ఈ ఉపాధి పనికి ప్రతి సంవత్సరం పోతున్నాం సార్. దీని మీదే కదా ఆధారం. ఇస్తే మంచిదని ఏమంటారమ్మా? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రతి చేసిన వాళ్ళకు, పని చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నారా అమ్మా? చేసినా గానీ రాలేదా? సరే, ఏం పేరు మీ పేరు? నా పేరు రవి, మరి బద్దిపల్లి. బద్దిపల్లి వార్డు మెంబర్ ఉండే. ఓకే. ఈ మొన్న 26 నాడు మన మండలం నుంచి మన విలేజ్ అనుకుంటున్నాం ప్రభుత్వం ద్వారా. మరి అన్ని వచ్చినాయి పథకాలు? అన్ని వచ్చినాయంటే మళ్ళీ ఈ రైతు బంధు అనేది కొంతమందికి పడ్డది, కొంతమంది వాళ్ళే. ఇక అది మన ఇండ్లు ఇస్తామని మొన్ననే వచ్చి మీటింగ్ నాడు చెప్పారు. ఇందిరా మిల్లు ఒక్కరికి రాలేదు వరకు. మన ఫస్ట్ మీటింగ్ నాడు కూడా ఎంఆర్ఓ అంటే మాకు లిస్ట్ రాలే, ఇంకా లిస్ట్ తయారు కాలే, అది ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది వరకు ఇందిరా మిల్లు ఏం లేవు, ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. నమ్మకం ఉందా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని? ఏమో తెలియదు సార్, నమ్మకం అనేది ఇక తక్కువనే. ఏమో వచ్చిన అని ఇప్పుడు మన టోటల్ మన జిల్లాకు ఎంత కేటాయించారు? 3,000 చిల్లర ఎంత మండలానికి. మనకు వచ్చేది ఎంత? 30 చిల్లర వస్తుంది. అవి కూడా వస్తాయి నమ్మకం ఉందా? ఎంతమందిని ఎంపిక చేశారు మీ ఊళ్ళో? మా ఊళ్ళో 200 చిల్లర. కొమ్ము స్వప్న. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ ఉపాధి కూలికి? ఎన్ని సంవత్సరాలు వస్తారు మీరు? మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తారా? వచ్చినాయి అమ్మా 6,000 రూపాయలు? మాకు రాలేదు, మాకు భూమి ఉంది కాబట్టి రావని చెప్పారు 6,000. అవునా? భూమి ఉన్న వాళ్ళకి రావట్నా? రావట. అడిగిరా మరి అధికారులను? మేము ఎవరు ఇక్కడ వచ్చిన సార్లను అడిగినాం. అడిగితే భూమి ఉన్న వాళ్ళకి రావు, కడమ వాళ్ళకి, గుంట భూమి లేని వాళ్ళకి వస్తాయని అన్నారు. ఏ ఊరు మీది? బద్దిపల్లేనా? మరి ఎన్ని రోజులు అవుతుంది ఉపాధి కూలీ పని చేయబట్టి? ఉపాధి కూలి ఎప్పుడు చేస్తూనే ఉన్నామా? వచ్చినాయి అమ్మ నీకు 6,000 రూపాయలు? మరి మాకు 6,000 రూపాయలు 16 గుంటల భూమి ఉందని రావంట సార్. రావన్నారు. మరి 16 గుంటలకు రైతు భరోసా వచ్చిందా? వస్తా సార్. అంటే భూమి ఉందనే రాలేదట్నా? భూమి ఉందనే రాలేదన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి కానీ అది చేస్తలేరు. అవునా? ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయా? అన్న వచ్చినాయి మొన్న. మరి అవునా? మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం. పని చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా, అట్లా మీరు ప్రభుత్వానికి ఏం చెప్తావమ్మా? ఇక మన ప్రభుత్వానికి ఏం చెప్తుంది సార్? ఇక ఉన్నోళ్ళది నడుస్తుంది. ఇప్పుడు లేని వాళ్ళని ఎవరు కాంతారు సార్? కాంతారా లేని వాళ్ళని ఎవరన్నా? ఇప్పుడు కూలీ పని చేసే వాళ్ళకి ఇప్పుడు భూమి ఉన్న కారణంగా ఇవ్వకపోవడం అనేది మంచిది అంటున్నారా, మంచిది కాదంటున్నారా? సార్ ఒక 20 గుంటల భూమి, అది 16 గుంటల భూమే ఉన్నది, ఎక్కదక్క లేదు, ఎక్కడ కొట్టినా వెళ్తుంది. ఆ 16 గుంటల భూమి ఉన్న దానికి కూడా మీకు రావు, మీకు ఈ భూమి ఉందని చెప్తున్నారు మాకు. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. 20 గుంటల నుంచి కిందికి ఇవ్వని, 20 గుంటల లోపల ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మేము నిత్యం పని చేసుకుని బతకడమే కదా సార్. ఇదైతే పేరేం పేరమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు పని చేయబట్టి? అవునా? వచ్చినాయి అమ్మ మీకు 6,000 రూపాయలు? వచ్చినాయా? మాకు గుంట భూమి లేదు, లేకుంటే 6,000 రూపాయలు వచ్చినాయి. మాకేం లేదు, కష్టం చేసుకుంటే. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందమ్మా మరి మీకు? నాకు రాలేదు సార్. మీది ఏ ఊరు? బద్దిపల్లి. బద్దిపల్లిలో అందరికి రావాలి కదా మరి? అందరికి రావాలంటే ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏం వస్తలేవు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళని ఎవరు కళ్ళగా అంతలేడు. నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఉంది. వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చింది కట్టుకోరి అన్నప్పుడు నిజం. లక్ష్మి ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తారు? 6 సంవత్సరాలు. వచ్చింది అమ్మ మీకు 6,000 రూపాయలు? రాలే. ఎందుకు? మాకు కూడా 15 గుంటలు ఉంది. 15 గుంటల భూమి. అందులో పేరు రాదన్నది. రాదన్నకి మేము కూడా ఏం లోళ్ళు చేస్తాం, చేయలేము. అప్పుడే చిన్నోళ్ళు ఏం లోళ్ళు చేస్తారు సార్, పెద్దవాళ్ళు అయితే లోళ్ళు చేస్తారు. అవును. అంత ఉండి లేని వాళ్ళు ఎవరు మాట కూడా పట్టించుకోరు. అంతేనా కదా సార్? పట్టించుకోరు సారు. లేని వాళ్ళని ఎప్పుడు వాళ్ళు లేనట్టే ఉంటారు. ఇప్పుడు కదా ఎప్పటికీ లేనట్టే వాళ్ళు. ఈ ఉపాధి పనికి అయితే వస్తే ఆ పైసలు పట్టే కావచ్చు అని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు ఆ 15 గుంటలు ఉంటే రావు అన్నారు, అప్లై చేసుకోర్రి అన్నారు. ఇక దేవునికి వస్తుందా రాదా తెలియదు. దరఖాస్తు ఇచ్చిరామా? మొన్న పెట్టుకున్నాం సార్. పెట్టిన ఇట్లా
తక్కువ 15 గుంటలు ఉన్న వాళ్ళు 20 గుంటలు ఉన్న వాళ్ళు వీళ్ళను పరిగణలోకి తీసుకోవాలంటారా లేదా అవసరం లేదు? తీసుకోవాలి సార్. అది దానికి మేము కరెంట్ ఉండదు, దానికి బట్టి భూమి ఉంటది. అంతే. అందులో ఏం పైసలు అయితే ఆ పంట వండదు కదా నీళ్లు లేని. మరి ఆ నీళ్లు లేదు, ఆ పంట రాదు, ఇవి ఇయ్యరు. ఏదో ఉన్నది అని అంటే ఉన్నది అన్నట్టే కానీ అందులో పంటనైతే రాదు మాకు. మరి రాలేదు. ఇప్పుడు ఏం చెప్తాం మేము? ఏం లేదు, అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తావు అమ్మా ఒక మాట? రావాలని చెప్తాం సార్. తక్కువ కిందికి ఉన్న వాళ్ళకు 20 గుంటల లోపు ఉన్న వాళ్ళకు వెయ్యాలి. గుంట లేని వాళ్ళకి వేస్తాము అని అంటే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కానీ వెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందమ్మా మీకు? పేరు వచ్చింది. మొన్న మేము ముగ్గు పోసుకున్నాం. ఇక మరి ఇస్తారా లేదా తెలియదు. ఉన్న వాళ్ళకే ఇస్తారు అంటారు, గుంట లేని వాళ్ళకే ఇస్తా అంటారు. అది కూడా వచ్చినప్పుడే నిజం. తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి బద్దిపల్లి గ్రామంలో మెజారిటీ రైతు భరోసా 598 ఎకరాలకు పడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక రైతు మాత్రం 3 ఎకరాల 17 గుంటలకు రాలేదనేటువంటిది మనకు చెప్పారు. మరోవైపు ఇల్లు అంటే ఆ భూమికి సంబంధించి 15 గుంటలు 20 గుంటలు ఉన్న భూమి ఉన్న వాళ్ళకు కూడా ఆ కారణం చేత ఆత్మీయ భరోసా ఇవ్వకపోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ భరోసా అందజేయాలనేటువంటి ఒక డిమాండ్ మహిళల నుంచి వినిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక్కడ ఎలాంటి లిస్టు విడుదల చేయలేదనేటువంటిది తెలుస్తోంది. దాదాపుగా 230కి పైచీలుగా అప్లై చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు, గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అర్హుల జాబితా అనేటువంటిది ప్రొసీడింగ్ కాపీస్ కానీ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 26 జనవరి బద్దిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా రేషన్ కార్డులు మొత్తంగా 60కి పైగా రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ 4 పథకాలను ఏకకాలంలో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసాలో పెద్ద ఎత్తున ఆవేదన అయితే వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అధికారులు కూడా ఈ లిస్ట్ అయితే ప్రకటించలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ వినోద్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, బద్దిపల్లి గ్రామం నుంచి.